వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో 8 లక్షల కుటుంబాలకు నగదు రహిత వైద్యం. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇందల్వాయి అభివృద్ధికి ప్రత్యేక చొరవ. రూరల్ క్యాంపు కార్యాలయంలో ఇందల్వాయి అభివృద్ధికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం, రైతుల హర్షం. నిజామాబాద్ జిల్లాలో 3 వారాల్లో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. సిపి సాయి చైతన్య వెల్లడి. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ నిర్వహించిన బీజేపీ రణబేరి అట్టర్ ఫ్లాప్. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ముగిసిన ఇస్కాన్ జగన్నాథ రథోత్సవం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య, మేయర్ ఉమారాణి. బాల్కొండ మండల కేంద్రంలో సబ్స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. అనంతరం సుదర్శన్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు, కింది స్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ పనితీరు గురించి మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలు చేపట్టాలి అనే అంశాలపై సుదీర్ఘంగా సుదర్శన్ రెడ్డితో చర్చించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాలంలోనూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ పైప్లైన్లలో లీకేజీలు, ఇతర సాంకేతిక సమస్యలు ఎక్కడా లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు అవసరమైన చోట వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. నీటి వృధాను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే భూగర్భ జల పెరిగేలా నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. తాగునీటి సరఫరాలో సమయపాలన పాటించాలని, ప్రతి గ్రామానికి నిర్ణీత సమయానికి నీటిని అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతపై నిరంతరం క్వాలిటీ చెకింగ్ నిర్వహించాలని, శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకులను గుర్తించి తగిన మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న వాటర్ ట్యాంకులను వెంటనే డిస్మాంటల్ చేసి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా చూడాలన్నారు. ప్రజల నుంచి తాగునీటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులకు ఎలాంటి పరిపాలన లేదా సాంకేతిక సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే తాగునీటి సరఫరాలో అలసత్వం, నిర్లక్ష్యం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు కె రాకేష్, నరేష్ బాబు, డిఈఈలు నవీన్ రెడ్డి, కౌశిక్, వెంకటేశ్వర్ గౌడ్, 7 మండలాల ఏఈఈలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎంపీ అరవింద్ వారి ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రజలు మీ చేష్టలను గమనిస్తున్నారన్నారు. మా పార్టీ ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా నెరవేరుస్తుంటే గత ప్రభుత్వం చేసిన అప్పులను దిగమింగుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల 6 నెలల్లో 65,000 నుండి 70,000 వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. అదేవిధంగా పేద ప్రజలకు నియోజకవర్గం 3,500 ఇళ్లు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులో సన్న బియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచామని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ప్రతిపక్ష పాత్ర వహించి మా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, అందరం కలిసి జిల్లాను అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీ అరవింద్, మీరు ఎంపీగా ఉండి ఈ జిల్లాకు ఒక పరిశ్రమనైనా తీసుకువచ్చావా అని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే విద్యార్థులకు ఉద్యోగులు వస్తాయని, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా, ఏం చేశావని ఈ జిల్లాకు అని అడిగారు. ముఖ్యమంత్రి వారి మనవడి కోసం పూరీలు చేస్తే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు. మరొకసారి ముఖ్యమంత్రి మీద కానీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. అరవింద్ గారు వారి శాసనసభలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. పెద్దగా వారి భాష తెలంగాణలో వక్రీకరించే విధంగా మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద. మరి ఎంతవరకు సమంజసము ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు మేమేం వాగ్దానం చేసినాం? 2 లక్షల ఉద్యోగాలు అన్నాం. మరి ఇప్పటివరకు మేము సుమారు 60 నుంచి 75,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పేద విద్యార్థులకు. మన ఏదైనా గ్రామ స్థాయిలో ఉన్న పేద ప్రజలకు మేము ఇల్లు ఇస్తున్నాం. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. అది కనబడతలేదా మీ బీజేపీ నాయకులు? గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఇందల్వాయి గ్రామాభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధుల కింద 23 లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ శ్లోకని గంగమణి గంగాధర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందల్వాయి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, 2వ విడతలో మరిన్ని అర్హులకు ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్డీఎఫ్ నిధుల కింద ముదిరాజ్ సంఘం అభివృద్ధికి 5 లక్షల రూపాయలు, కుమ్మరి సంఘానికి 5 లక్షలు, ఇందల్వాయి శ్రీరామలయం ప్రాంగణంలో కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 3 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, దేవాలయాలు, సామాజిక భవనాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు, ముదిరాజ్ కుమ్మరి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు అక్కడ గ్రామంలో చెప్పినటువంటి సమస్యలు ఇవన్నీ మరి వీలైనంత మట్టుకు తొందరగానే కొన్ని సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మీకు తెలుసు. అయినా కానీ మరి ఇప్పుడు మాట ఇచ్చినాం, మాట మీద కట్టుబడి ఉండాలా అని చెప్పి ఉద్దేశంతో మరి మీ ఇందల్వాయి గ్రామానికి ఇవాళ అత్యధికమైనటువంటి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామము మరి చైతన్యమైనటువంటి గ్రామము. సో అన్ని విధాలుగా మరి నన్ను ఆశీర్వదించారు. మాకు మంచి అక్కడ అంటే అన్ని విధాలుగా మాకు అంటే గౌరవం కూడా దక్కింది. కాబట్టి మరి స్పెషల్గా ఇప్పుడు రామ మందిరం, అది పురాతనమైన మందిరము, గతంలో చాలా నెగ్లెక్టెడ్ గురి అయింది. మరి దాన్ని బాగా చేయాలని అన్నప్పుడు ఆ గోపురం కూడా నేను వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయితే 25 లక్షలు 30 లక్షలు 25 లక్షల రూపాయలతో అది గోపురం ఒకటి శాంక్షన్ అయింది. ఇప్పుడు అది టెండర్ వేపిస్తా ఉన్నాము, కడతారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ నిర్వహించిన బీజేపీ రణబేరి అట్టర్ ఫ్లాప్ షోగా మారిందని కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ నిర్వహించిన రణబేరి కార్యక్రమం ఒక అటర్ ఫ్లాప్ షో అని, అది ప్రజల కోసం పెట్టిన రణబేరి కాదని, ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆడిన ఒక డ్రామా అన్నారు. రణబేరి వేదికగా ఆయన మాట్లాడిన మాటలు, చేసిన ఆరోపణలు పూర్తిగా హాస్యాస్పదమన్నారు. ఎంపీ అరవింద్ గత ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారని, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నిజామాబాద్ పసుపు రైతులకు జరిగిన న్యాయం ఏంటి అని ప్రశ్నించారు. బోర్డు పేరుతో కాలయాపన చేయడం తప్ప రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారన్నారు. రణబేరి సభలో రైతుల కష్టాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా మీరు తెచ్చిన నిధులేనని, కేంద్రం నుంచి జిల్లాకు సాధించిన ప్రత్యేక నిధులు లేదా ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయని ప్రశ్నించారు. స్థానిక సమస్యలను గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపైన, స్థానిక నాయకులపైన వ్యక్తిగత దూషణలు చేయడమే మీ రణబేరి ముఖ్య ఉద్దేశమా అని ప్రశ్నించారు.
హెచ్చరించారు. ఇప్పటికైనా అరవింద్ అబద్ధాలు ప్రచారం చేయడం ఆపాలని, ఇందూరు ప్రజలు చాలా చైతన్యవంతులని, మీ డ్రామాలను, ఎన్నికల స్టంట్లను గమనిస్తూనే ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారన్నారు. కేవలం ప్రెస్ మీట్లకు, సోషల్ మీడియా హంగామాకు పరిమితం కాకుండా చేతుల్లో అభివృద్ధి చూపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మాకు కూడా ఒరే గుండుగా, అరే బట్టబాస్, ఒరే అరవింద్ అని మాట్లాడడం వచ్చు. కానీ దివంగత నేత డి శ్రీనివాస్ శిష్యరికంలో ఎదిగిన మాకు విలువలతో కూడిన సంస్కారం అలవర్చుకున్నామని, ఆయన కొడుకు అయిన నువ్వు ఏం నేర్చుకున్నావన్నారు. గాంధేయవాదం మా సిద్ధాంతమని, మా కార్యకర్తల ఓపికను పరిశీలించకని, ఓపిక నశించేంత వరకు చూడకని, రోడ్లపై తిరిగితే రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఛాత్రోస్కి గూంజ్ ద్వారా మేము విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారికి భరోసా అందిస్తుంటే, మీరు రణపేరు పేరుతో విద్యార్థులను అయోమయం చేస్తూ వారికి అభద్రతా భావాన్ని కల్పిస్తూ చదువులను నాశనం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ, ఒక సంస్కారం లేని వ్యక్తి నిజామాబాద్కు ఎంపీగా ఉండడం మన దురదృష్టమని, రాష్ట్రం మొత్తం అరవింద్ పిచ్చి పనులను చూసి నవ్వుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, డిసిసి కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విజయపాల్ రెడ్డి, సయ్యద్ సలీం, జెండాగుడి చైర్మన్ లవంగ ప్రమోద్, నగర యూత్ అధ్యక్షులు మోహన్, అధికార ప్రతినిధి గోవర్ధన్, కార్యదర్శులు హర్షద్ వహీద్, ఆకుల వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. అరవింద్ కేంద్రంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయలే, నిరంతరంగా ఆయన పైన ధర్నాలు నిర్వహిస్తున్నప్పుడు దీనిపైన మాట మాట్లాడే పాపన పోలేదు. మొదటగా ధర్మేంద్ర ప్రధాని నువ్వు రాజీనామా చెప్పి కేంద్రంలో నీట్ కానీ ఇలాంటి ఎన్నో పేపర్ లీక్లు, విద్యా వ్యవస్థని సరైన రీతిలో నడపని కేంద్రంలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ రిప్రజెంటేషన్ ఏముంది? ఇక్కడ వచ్చి నువ్వు ఏదో రణబేరిలో నీ ర్యాప్ పెంచుకోవడానికి మాట్లాడుతుంది తప్ప నీకు సరైన సోయి ఉంటే నువ్వు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తొలగించి సరైన నాయకుడిని పెట్టే విధంగా తీసుకురా. నేను నిజామాబాద్లో హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నగరంలోని ఇస్కాన్ నిజామాబాద్ కేంద్రం అధ్యక్షుడు సిద్ధ బలరాం దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర నేత్ర పర్వంగా సాగింది. జగన్నాథుడి రథంపై జగన్నాథుడితో పాటు సుభద్ర, బలభద్రుడు కొలువై ఇందూరు భక్తజనానికి దర్శనమిచ్చారు. భక్తులు హరే రామ హరే కృష్ణ జై జగన్నాథ అని భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. మహిళలు, యువతులు హరినామ సంకీర్తనలు, పారాయణాలు, నృత్యాలు, కోలాటాల ప్రదర్శనలతో భక్తిని చాటుకున్నారు. ఇస్కాన్ నిజామాబాద్ కేంద్రం అధ్యక్షుడు సిద్ధ బలరాం దాస్ పర్యవేక్షణలో ప్రత్యేక రథంపై ఉత్సవమూర్తులను అలంకరించారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య, మేయర్ ఉమారాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొని పూజలు చేశారు. రథోత్సవం గాంధీ గంజ్ నుంచి గాంధీ చౌక్, పెద్ద బజార్, శివాజీనగర్, వర్ని రోడ్, పులాంగ్, వినాయక్ నగర్ మీదుగా గంజ్ వరకు కొనసాగింది. దర్శనం చేసుకునడము ఈరోజు 8వ రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి రథ ప్రారంభమై ఇందూరు పురవీధుల గుండా మళ్ళీ రాత్రి 8 గంటలకు ఈ రథం ఇక్కడికి చేరుతుంది. కనుక ఇందూరు నగరంలోని హిందూ భక్తులందరికీ నేను కోరుతా ఉన్నా ఈ రథం ఎక్కడికైతే వస్తుందో మీరు వీలైనంత హారతులతోటి మీరు సన్మానించి ఆ జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకొనవలసిందిగా కోరుతా ఉన్నా. ఇందూరు నగర జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరిపైన ఆ జగన్నాథుడి ఆశీర్వాదం ఉండాలని, ఏదైతే ఇందూరు జిల్లాలో నిర్మాణం కాబోతున్న అద్భుతమైన ఇస్కాన్ ఆలయానికి ప్రతి ఒక్క హిందూ భక్తుడు సహకరించాలని కోరుకుంటూ 18 ఏళ్లుగా ఇందూరు జిల్లాను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మారుస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలో ఇందూరు జిల్లా సాగునీటి రంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, దీనివల్ల జిల్లా ఎడారిగా మారుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలోని పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో సాగునీరు విషయంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్ట్ 20, 21, 22 నిర్లక్ష్యానికి గురైందని, మళ్ళీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందని, 30 నెలల నుండి ఒక తట్టడు మట్టి ఎత్తింది లేదని, ఒక పైపు వేసింది లేదన్నారు. ప్యాకేజీ 21లో భాగంగా బినోలా నుండి సారంగపూర్ వరకు 900 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ పంపింగ్ వ్యవస్థను నిర్మించారు. సారంగపూర్ వరకు పంపులను ట్రయల్ రన్ చేసినప్పటికీ నిరుపయోగంగా ఉంది. ఎస్ఆర్ఎస్పీలో నీరు అధికంగా ఉన్నప్పుడు సరైన నిర్వహణ లేక పంపులు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రాజెక్టుల విషయంలో మళ్లీ రైతులు మరియు ప్రజలను ఏకం చేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గద్దె భూమన్న, నక్క రాజేశ్వర్, ఓంసింగ్, అనంత్ రెడ్డి, కర్క గంగారెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శంకర్ రెడ్డి, శశాంక్, జగన్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గుత్ప నుంచి అలీసాగర్ ప్రాంతం వరకు సాగునీరు అందించే పరిస్థితి ఉందో దాంట్లో 47,000 ఎకరాల క్యాచ్మెంట్ ఏరియా అంటారు.
ఆ 47,000 ఎకరాల క్యాచ్మెంట్ ఏరియాకు నీళ్ళు అందియాలంటే సారంగపూర్ బ్రిడ్జ్ దగ్గర 1000 క్యూసెక్ల నీళ్లు వదిలితే బ్రిడ్జికి తగ్గుతుంది. అంతకుముందు 5 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, ఈ 30 నెలలు అంటే సుమారు 8 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, 10 ఏళ్ళ టీఆర్ఎస్ పరిపాలన. ఈ 18 సంవత్సరాలు ఈ కెనాల్ మీద ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల ఇవాళ సారంగపూర్ నుంచి కిందికి నీళ్లు రావాలంటే రూరల్ ఏరియాలో మోపాల కానీ, లేకపోతే డిచ్పల్లి కానీ, ఇందర్వాయి కానీ, దర్పల్లి, సిరికొండ, జగ్రాన్పల్లి రూరల్ ప్రాంతాల్లో సాగునీరు రావాలంటే BLO జయశ్రీ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని బొబ్బిలి రామకృష్ణ హామీ ఇచ్చారు. SR ప్రక్రియలో భాగంగా 15వ డివిజన్ 104 బూత్ నెంబర్లో BLOగా విధులు నిర్వహిస్తూ జయశ్రీ భర్త నర్సింగ్ ఇటీవల గుంటపోటుతో మరణించారు. ఆమె కుటుంబాన్ని నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్, నాయకులు షకీల్, వహీద్, మారుతిలతో కలిసి ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ BLOగా 104 బూత్లో అత్యంత నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ SRలో భాగంగా 60% దరఖాస్తులను సేకరించారని ఆమెను అభినందించారు. కానీ కుటుంబ పెద్దను ఇంతలో కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహకారాన్ని పూర్తిగా అందజేస్తామని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు. సోమవారం రోజు ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం ఉండడంతో ఈ నెల 20న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు వేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కీలక అంశాలపై ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఉండడంతో ఈ నెల 20న జరగాల్సిన ప్రజావాణి రద్దు చేశామన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి తిరిగి యథావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువలో నీరు లేక వ్యవసాయ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువలో నీరు లేక బోసిపోతుంది. బాల్కొండ మండలం గుండా వెళ్లే వరద కాలువపై ఆధారపడి ఈ ప్రాంతంలోని రైతులు తమ పంటలను సాగు చేసుకుంటున్నారు. వర్షాభావం వల్ల వానాకాలం వచ్చి 2 నెలలు అవుతున్నా వరద కాలువలో నీరు రావడం లేదు. బాల్కొండ, బుస్సాపూర్, కిసాన్ నగర్, బోదేపల్లి గ్రామ రైతులతో పాటు పడగల్, పోచంపల్లి, డోన్కల్, వేంపల్లి, ముక్కల్ తదితర గ్రామాల రైతులు కాలువలో నీరు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడం వల్ల వరద కాలువకు నీటి విడుదల చేసే పరిస్థితులు లేవు. దాంతో వర్షాలు కురిస్తేనే వరద కాలువలకు నీరు చేరే అవకాశాలున్నాయి. SRSPకి కాళేశ్వరం ద్వారా నీరు నింపి రైతులను ఆదుకోవాలని పోచంపాడ్ మాజీ సర్పంచ్ మిస్బావుద్దీన్ కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నింపి రైతులను ఆదుకోవాలని పోచంపాడ్ మాజీ సర్పంచ్ మిస్బావుద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందన్నారు. తగినంత వర్షాలు లేక పంటలు ఎండిపోతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యేవని గుర్తు చేశారు. గత సంవత్సరం ఇదే సమయంలో ప్రాజెక్టులో సుమారు 21 TMCల నీరు ఉండేదని, ప్రస్తుతం నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రివర్స్ పంపింగ్ చేసి SRSPని నింపితే రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్నో లక్షలాది SRSP ఆయకట్టు కింద ఎన్నో లక్షలాది పొలాలు పండుతుండే. ఇది పోయిన సంవత్సరం శ్రీరామసాగర్ ప్రాజెక్టులో 21 TMCల నీళ్లుండే. కానీ ఇప్పటి పరిస్థితి ఈ ఎండాకాలం అయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి జూన్లో 15 TMCల నీళ్లున్నాయి. ఇదే కాళేశ్వరం నుంచి ఒకవేళ నీళ్లు నింపితే ఈరోజు రైతులకు ఎంతో మేలు జరుగుతుండే, వరి పంట ఎంతో జరుగుతుండే, పాపం వాళ్లకు ఆదుకున్నట్టుగా ఉంటుండే. నేను చెప్పాలనుకుంటే ఈ శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయని పెద్ద ప్రాజెక్టు మన తెలంగాణకు SRSP. ఈ రివర్స్ పంపింగ్ ద్వారా ఈ నీళ్లు నింపితే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే. నేను ఒకటే చెప్తున్నాను, ఏది ఏమైనా కానీ రైతు ఉంటేనే రాజ్యం, రైతు ఉంటేనే ఇండియా, రైతు ఉంటేనే భారతదేశం. ఇది మనం గమనించాలా. ఎప్పుడైనా కానీ వాళ్లకు కావలసిన సదుపాయాలు కలిగిస్తే ఎన్నో పంటలు పండుతుండే, ఎంతో మనకు మేలు జరుగుతుండే. కామారెడ్డి జిల్లా మండలంలోని కొత్తబాది ఆదర్శ పాఠశాల కళాశాలలోని 2 లెక్చరర్లు ఇంటర్ విద్యార్థినులపై లైంగికంగా వేధించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. కొత్తబాదిలో వేధింపులు భరించలేక విద్యార్థినులు 1098 చైల్డ్ హెల్ప్ లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టారు. విచారణ అనంతరం 2 లెక్చరర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ విధుల నుంచి తప్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కమల్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గోపాల్, పవన్ 2 లెక్చరర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 1098కి కొంత అమ్మాయిలు ఫోన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా సిబ్బంది ఏదైతే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, అదేవిధంగా JCEO మేడము,
మరియు నాకు ఆ ముగ్గురు సమక్షంలో విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు ఏదో నాకు మానసికంగా ఇద్దరు ఉపాధ్యాయులు వేధిస్తారని నాకు లిఖిత రూపంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ టీం వాళ్ళ హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేశారు. నేను వాళ్ళ ఫిర్యాదు ఆధారంగా దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇద్దరు లెక్చరర్ల పైన అమ్మాయిలను వేధిస్తున్నారనే కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అయింది. ఇన్వెస్టిగేషన్ జరపడి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టులో సమర్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై పార్టీలో నిరంతరం చేరికలు కొనసాగుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. దర్పల్లి మండలం డీబీ తాండా గ్రామ ఉప సర్పంచ్ స్వామి శనివారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి సూచించారు. పార్టీ మండల అధ్యక్షులు నరేష్, ఏఎంసీ డైరెక్టర్ మాంగిత్యా నాయక్, నాయకులు వసంత్, శ్రీరామ్, అంబర్ సింగ్, సీతారాం, లింబియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్లో గల మానిక్ బండార్లో గల గండ్రా రివర్ ఎడ్జ్లో 4K వాక్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మానిక్ బండార్లో గల గండ్రా రివర్ ఎడ్జ్లో శనివారం ఉదయం 4K వాక్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతిరోజు 3 నుంచి 4,000 అడుగులు ప్రతి ఒక్కరూ నడవాలని, తద్వారా ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఉదయం మేము గండ్రా రివర్ ఎడ్జ్లో 4K వాక్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మిత్రులతో బిజినెస్ గోల్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, కొత్త బిజినెస్ ప్రారంభంపై లోతుగా చర్చిస్తామన్నారు. We are a group of millionaires by health. मिलियनर बाय हेल्थ का मतलब है कि आप 3,000 स्टेप डेली चलें तो एक साल में पूरा 10 लाख स्टेप हो जाता है, तो आप मिलियनर बन जाते हैं बाय हेल्थ. दिस इज़ वॉकिंग एंड नेटवर्किंग. हम अपना बिजनेस के बारे में डिस्कस कर सकते हैं, वॉक कर सकते हैं, हेल्थ वेल टॉकिंग, ये सब चीज़ें हम इस पर्टिकुलर ग्रुप में इन्वॉल्व कर रहे हैं और इंक्लूड कर रहे हैं. तो हम सोच रहे हैं कि ज़्यादा से ज़्यादा हम लोग हमारे साथ जुड़ें so that they can talk about the business, their new startups. We can also connect them to the startup network of Telangana, which is a very wide network that is called TG10X. So, మేమందరము వీఆర్ పార్ట్ ఆఫ్ MBH గ్రూప్ అండి. ఇట్ ఈస్ మిలియనియర్ బై హెల్త్. ఇది ఎవ్రీ సాటర్డే అవుతూ ఉంటుంది. దేర్ ఇస్ అ గ్రూప్ అండ్ ఎవ్రీ సాటర్డే గాండ్రా రివర్ ఎడ్జ్ అనే కమ్యూనిటీలో ఇక్కడ వాక్ చేస్తాము. సో మిలియనియర్ బై హెల్త్ ఏంటంటే ఎవ్రీడే 3,000 to 4,000 స్టెప్స్ చేస్తే బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ యూ విల్ కవర్ అట్లీస్ట్ 1 million స్టెప్స్. సో దాని కాన్సెప్ట్ అది. దీంతో పాటు అపార్ట్ ఫ్రమ్ వాకింగ్ మీరు వీ కెన్ ఆల్సో నెట్వర్క్. మనం మీ బిజినెస్ ప్రాబ్లమ్స్ గురించి, లేకపోతే బిజినెస్ గ్రోత్ గురించి, లేకపోతే మీకు కొత్త స్టార్టప్ ఉంటే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన కనెక్ట్స్, సో ఇవన్నీ డిస్కస్ చేసే ప్లాట్ఫామ్ ఇది. సో వర్షాలు సమృద్ధిగా కురవాలని బాల్కొండ శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ విద్యార్థులు వానమ్మ కోసం చిరు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక తల్లడిల్లిపోతున్న తరుణంలో వర్షాలు కురవాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ విద్యార్థులు వానమ్మ కోసం చిరు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. గతంలో గ్రామాల్లో వర్షాల కోసం చిన్న పెద్ద అందరూ కప్పతల్లి ఆట పాటలను ఆడేవారు. అంతరించిపోతున్న సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వెంకటేశ్వర హై స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యం పలువురికి ఆహ్లాద చిరుజల్లులను అందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్ కె సుబ్బారెడ్డిలు అభినందించారు. నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. మండలాల వారీగా కురిసిన వర్షపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సగటున 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాల్కొండ మండలంలో 24.6 మిల్లీమీటర్లు, జకరన్పల్లిలో 25.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే పొత్తంగల్ మండలంలో 21.8 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 17.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇదిలా ఉండగా ఈ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వర్షాలు కురిస్తే బాగుంటుందని రైతులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 3 వారాల్లో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 3 వారాల్లో 559 మంది మద్యం బాబులు పట్టుబడ్డారని సిపి సాయి చైతన్య శనివారం తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కోర్టుల ద్వారా 52.80 లక్షల భారీ జరిమానా విధించగా 31 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష పడిందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు కఠిన శిక్షలు తప్పవని సిపి హెచ్చరించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలని పిహెచ్సి వైద్యాధికారులకు కామారెడ్డి డిఎంహెచ్ఓ డాక్టర్ జె వెంకట్ సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య కార్యక్రమాల సమర్థవంతమైన అమలు మరియు క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకట్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరం, డయేరియా మరియు ఇతర సీజనల్ వ్యాధుల కేసులను ప్రారంభ దశలోనే గుర్తించాలని ఆదేశించారు. గుర్తించిన కేసులకు వెంటనే చికిత్స అందించడంతో పాటు అవసరమైన నివారణ చర్యలు చేపట్టారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం వల్ల దేహదారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్బీవీఆర్ సొసైటీ గౌరవాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, చైర్మన్ జగత్ రెడ్డిలు సూచించారు. ఆర్బీబీఆర్ హై స్కూల్లో 2026-27 సంవత్సరానికి గాను పాఠశాల ప్రాంగణంలో ఇంట్రామ్యూరల్ టోర్నమెంట్ స్కూల్ లెవెల్లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వివిధ రకాల గేమ్స్ అనగా వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, యోగా విద్యతో పాటు వివిధ రకాల ప్రయోగాత్మకంగా చూపించడం జరుగుతుందని సొసైటీ సభ్యులు తెలిపారు. తైక్వాండో క్రీడలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి కాంస్య పథకాన్ని సాధించిన ఎన్ వర్షిణిని శాలువా మెమెంటోతో సత్కరించారు. A proud moment for our school as we felicitate our alumna Mrs. Varshini for our outstanding achievement. She created history by becoming the first athlete from Telangana to win a national taekwondo diplomacy medal. She has represented Telangana at the national level championship, earned the first foam black belt, participated in a genuine world record, and represented our school and district in state level basketball championship. We are extremely proud for her and wish her continued success. ఈ కార్యక్రమానికి సొసైటీ గౌరవ అధ్యక్షుడు ఏ ప్రవీణ్ రెడ్డి, గౌరవ సెక్రటరీ వెంకటరమణారెడ్డి, పాఠశాల చైర్మన్ పి జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఏ అమర్జిత్ రెడ్డి, ఈసీ మెంబర్ దేవేందర్ రెడ్డి, కరెస్పాండెంట్ విజయానంద్ రెడ్డి, విద్యా కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర్ రెడ్డి, స్వరూపారెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అడిషనల్ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మరియు పాఠశాల చైర్మన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యతో పాటు నైతిక విలువలు మరియు క్రీడలను ప్రోత్సహిస్తూ ఉపన్యసించారు. So, what happens if we play together? It develops teamwork, boosts self-confidence, identification of hidden talent in our students, just like Varshini, who has a much more talent. Maybe she will be selected in Olympics in the future. Congrats to her. And the main, it develops interaction among all the groups. We have 4 groups. And within the group also, within the already now 10th class will get interaction with all the students in the group. నగరంలోని కొట్టగల్లి బంగారు మైసమ్మ ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నగరంలోని కొట్టగల్లి బంగారు మైసమ్మ ఆలయంలో 3వ రోజు వారాహిమాత నవరాత్రులు కమల పూలతో ఘనంగా అలంకరణతో పూజ చేశారు. అదేవిధంగా కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. అన్నప్రసాదం చేపట్టారు. ఇందులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. జూలై 15 నుంచి కొత్త హెల్త్ కార్డులతో క్యాష్లెస్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన క్యాష్లెస్ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆరోగ్య పథకాన్ని నిన్నటి రోజు అధికారికంగా ప్రారంభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని హెల్త్ పోర్టల్ను ప్రారంభించి నూతన హెల్త్ కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ఉద్యోగుల సంక్షేమానికి ఇది ఒక నూతన అధ్యాయమని, ఈ పథకం ద్వారా 8 లక్షల మంది ఉద్యోగులు, 9.8 లక్షల మంది వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య తెలంగాణ లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఉద్యోగులకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలను ఈహెచ్సిటీ ద్వారా అందించడం ఒక మైలురాయని, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రతి ఉద్యోగి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం చేకూరేలా పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఈహెచ్సిటీ బోర్డు చైర్మన్ సంజయ్ జాజు ఐఏఎస్ ప్రారంభోపన్యాసంలో
కార్యక్రమంలో మాట్లాడుతూ ఉద్యోగుల వివరాలను హెల్త్ పోర్టల్తో అనుసంధానం చేశామని, మొదటి దశలో 354 అనుబంధ ఆసుపత్రులు, 17 NABH గుర్తింపు పొందిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ పథకంలో భాగమయ్యాయని తెలిపారు. జూలై 31 నాటికి మరో 532 ఆసుపత్రులను చేర్చి మొత్తం 886 అనుబంధ ఆసుపత్రులతో సేవలు అందిస్తామని, అదనంగా 24 వెల్నెస్ సెంటర్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. మృతి చెందిన అవుట్సోర్సింగ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా మృతి చెందిన మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు రావాల్సిన ఇన్సూరెన్స్, PF, పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటికీ అందకపోవడం అత్యంత దురదృష్టకరమని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ శనివారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ పేద BC, SC, ST, మైనార్టీ వర్గాలకు చెందిన కార్మికుల కుటుంబాలు ఇన్సూరెన్స్, PF, పెన్షన్ కోసం సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్, PF, ESI కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, BLTU జిల్లా అధ్యక్షులు కాంబ్లే మధు, జిల్లా గౌరవ అధ్యక్షురాలు సబ్బనిలత, BLTU వాటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రశాంత్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో TSSC స్టడీ సర్కిల్ విజయగాథల పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలను ప్రతిబింబించే విజయగాథల పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. కలెక్టర్ ఛాంబర్లో ఈ పుస్తకాన్ని ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో విక్టర్, అదనపు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వెంకటేష్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మరియు దేవిదాస్, డైరెక్టర్ నిజామాబాద్ జిల్లా SC స్టడీ సర్కిల్ పాల్గొన్నారు. ఈ పుస్తకంలో తెలంగాణ SC స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది వివిధ పోటీ పరీక్షల్లో విజయాలు సాధించిన అభ్యర్థుల స్ఫూర్తిదాయక విజయగాథలను పొందుపరిచారు. ఈ విజయగాథల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రేరణగా, మార్గదర్శకంగా నిలవడంతో పాటు తెలంగాణ SC స్టడీ సర్కిల్ అందిస్తున్న నాణ్యమైన శిక్షణ, మార్గనిర్దేశం మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల అభివృద్ధికి సంస్థ చేస్తున్న విశేష కృషిని ప్రతిబింబిస్తున్నాయి. బాల్కొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ను గ్రామస్తులు ముట్టడించారు. బాల్కొండ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ను శనివారం మండల కేంద్రవాసులు ముట్టడించారు. గత వారం రోజుల నుండి కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపించారు. విద్యుత్ శాఖ ఆర్మూర్ DE రఘు, ADE శ్రీనివాస్ సమస్యను పక్షం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. AE కిషన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి యూనస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షాహిద్, బూసం కిట్టు, శివప్రసాద్ తదితరులున్నారు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలుగు అకాడమీ హైదరాబాద్ టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ కమిటీలో భాగంగా శివనార్తి శ్రీనివాస్ వొకేషనల్ జూనియర్ లెక్చరర్ స్థానం సంపాదించుకోవడం మా కళాశాలకు చాలా గర్వకారణమని కొనియాడుతూ ఫిషరీస్కు సంబంధించిన ఎకోలజీ అండ్ బయాలజీ ఆఫ్ ఫిషెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిషరీస్ అండ్ మరియు సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఈ విభాగాలకు సంబంధించిన పుస్తకాన్ని రచించడంలో తన వంతు గొప్ప పాత్రను పోషించారు. తెలంగాణ అకాడమీ వారు ముద్రణ చేసే ఈ పుస్తకంలో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా కళాశాలకు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు. మా కళాశాలలోని అధ్యాపకులకే కాకుండా ఇతర కళాశాల అధ్యాపకులకు కూడా ప్రేరణాత్మకంగా నిలిచి మా కళాశాలను రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో నిలిపారు. వారికి కళాశాల ప్రిన్సిపల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు అకాడమీ ప్రచురణలో భాగంగా ఒక పుస్తకం తీసుకురావడం అనేది చాలా ఉన్నతమైన విషయమని కొనియాడుతూ చాలామంది పుస్తక రచన చేస్తారు, కానీ వారి వ్యక్తిగత స్వార్థం కోసమే రాసినాయని, మరికొద్దరు పుస్తక రచన చేస్తే అది సమాజానికి లాభదాయకంగా ఉండాలని పుస్తకాలను రాస్తారు. ఈ పుస్తక రచనలో నిస్వార్థంగా ఏ లాభాన్ని ఆశించకుండా పేద విద్యార్థులకు పుస్తకాన్ని అందుబాటులో ఉంచడానికి తన వంతు పాత్రను పోషించి పుస్తకం రావడంలో సహకరించారు. ఈ పుస్తక రచనలో వారి పాత్ర అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మండలోజు నరసింహస్వామి, కార్యక్రమ నిర్వాహకులు, అధ్యాపక బృందం, కార్యాలయ నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కోరటికల్ గ్రామంలో SRపై VDC సభ్యులు వినూత్న నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కోరటికల్ గ్రామంలో SR సర్వే ఇంకా పూర్తి కాకపోవడంతో గ్రామ VDC సభ్యులు వినూత్న ప్రచారం చేశారు. గ్రామంలో ప్రధాన వీధులతో పాటు ఊరు మొత్తానికి డప్పు చాటింపు చేస్తూ ఇంకా SR ఫారాలు పూర్తి కాని వారు VLOల వద్దకు వెళ్లి సమర్పించాలని డప్పు చాటింపు చేశారు. అధికారులు ఫారాలు సమర్పించని వారు ఖచ్చితంగా ఫారాలు సమర్పించాలని తెలిపారు. మన గ్రామంలో ఇప్పటి వరకు ఎవరైతే ఎలక్షన్ ఫారమ్స్ నింపి ఇవ్వలేదో వారు రేపు 9 గంటలకు మన గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి నింపించుకోగలరు. ఇట్టి విషయాన్ని
వీడిసి ఆధ్వర్యం నుంచి తెలపడం జరుగుతుంది. డప్పు చాడింపుతో నహో. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాల్స్ స్కూల్లో మేఘన డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాల్స్ స్కూల్లో మేఘన డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్రష్ చేయాలని, తద్వారా దంతాలు బాగుంటాయని వైద్య విద్యార్థులు తెలిపారు. దంతాలు సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని భీమ్గల్ మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు ఆరోపించారు. భీమ్గల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాము మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లె లక్ష్మణ్ తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అభివృద్ధి పనులను పక్కన పెట్టి రాజకీయ విమర్శలకే కాంగ్రెస్ నాయకులు పరిమితమవుతున్నారన్నారు. భీమ్గల్ మండల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యువజన విభాగం నీలం రవి, గున్నాల భగత్, బోద్రి నర్సయ్య, రాముగౌడ్, సీను, దీపక్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 8 లక్షల కుటుంబాలకు నగదు రహిత వైద్యం. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇందల్వాయి అభివృద్ధికి ప్రత్యేక చొరవ. రూరల్ క్యాంపు కార్యాలయంలో ఇందల్వాయి అభివృద్ధికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం, రైతుల హర్షం. నిజామాబాద్ జిల్లాలో 3 వారాల్లో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. సిపి సాయి చైతన్య వెల్లడి. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ నిర్వహించిన బీజేపీ రణబేరీ అట్టర్ ఫ్లాప్. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ముగిసిన ఇస్కాన్ జగన్నాథ రథోత్సవం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య, మేయర్ ఉమారాణి. బాల్కొండ మండల కేంద్రంలో సబ్స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.